woman, her excellence in administration was recently recognized from the Governor of Telangana. Now I request celebration. आरोग्यं धनसम्पदः शत्रुबुद्धि विनाशाय नमोस्तुते शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः बुद्धि विनाशाय दीपज्योति नमोस्तुते दीपज्योति नमोस्तुते दीपज्योति परब्रह्मा दीपज्योति जनार्दनः दीपो ज्योति जनार्दनः दीपो हर. A year filled with dedication, progress and achievements. This report is not only of numbers but also seeds planted, now fully grown. It carries the flame of hope of Chief Madam to present the annual report, a reflection of a past, a celebration of a present and a vision of a future. Please now welcome this annual day and farewell day function achieved DCO Sir Shrikar Sir Garu and principals of Nizamabad Urban and Armour School, all the teaching and supporting staff and my dear lovely students, a warm welcome to you all. At the very outset, I would like to profusely thank all our esteemed guests who have honored us by their presence despite having very busy schedules. Our college was an improvement. About this MJPT BC WR Junior, coming on to the work ethics in our college, we want our children to be no less than anyone else in spite of their humble beginnings. There would be గుడ్ ఈవినింగ్ ఆర్సీఓ గారికి, నాకు ప్రత్యేక ఆహ్వానించిన అనూష మేడం గారికి, స్టేజ్ మీద ఉన్న మిగతా అధికారులకి, టీచర్స్కి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ రోజు నుంచి నెక్స్ట్ నెల నుంచి స్టూడెంట్ నుంచి అలుమినాయిగా మారుతున్న స్టూడెంట్స్కి. సో నిజంగా ఇది చాలా ఎమోషనల్ మూమెంట్ ఉంటుంది, ఎందుకంటే మేము కూడా వెన్ వీ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ స్కూల్, దాని తర్వాత కాలేజ్ అనేది అది ఒక వాటర్లూ మూమెంట్ లాగా ఉంటుంది లైఫ్లో. హిస్టరీ స్టూడెంట్స్ ఉన్నారా? హిస్టరీ ప్యాటర్న్ అంటే మొత్తం మీ జీవితం అంతా మారిపోతుంది. సో టుడే పర్హాప్స్ ఈరోజు 25 నుంచి, ఈ నెల 25 నుంచి మీ ఎగ్జామ్స్ కూడా మొదలవుతున్నాయి సెకండ్ ఇయర్ జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్కి. సో ఐ వుడ్ లైక్ టు విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ది ఎగ్జామ్. అందమైన స్టూడెంట్స్ని చూసి చాలా సంతోషం అనిపిస్తుంది. అదే సో అంటే ఇంటెలిజెంట్ పర్సన్ ఈజ్ ఆల్వేస్ బ్యూటిఫుల్, లెట్ మీ టెల్ యూ. ఓకే, తెలివివంతుడు ఎప్పుడో అందమైన అవపడతారు, కానీ ఎవ్రీ బ్యూటిఫుల్ పర్సన్ మైట్ నాట్ బి ఇంటెలిజెంట్. సో అది ఒక చిన్న క్యావియాట్ ఉంది. వచ్చేటప్పుడు దాని టెస్ట్ ఉంటుంది. ఒకవేళ ఓకే విచ్చలవిడిగా ఖర్చు చేయడం, చదువుని ఒక పక్కన పెట్టేసి హైదరాబాద్ వెళ్ళి ఎలా ప్రవర్తిస్తామనేది అది మన యాక్చువల్ పర్సనాలిటీ అన్నమాట. సో ఇప్పటి నుంచి వన్స్ యూ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ యువర్ స్కూల్స్, మీ మీద అంత కంట్రోల్ ఉండదు, అంత పర్యవేక్షణ. సో మీరు ఆ టెస్ట్లో తప్పకుండా సక్సెస్ అవ్వాలి అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే గర్ల్స్ స్టూడెంట్స్కి, మహిళలకి ఒక చిత్తశుద్ధి ఉంటుంది, ఒక క్రమశిక్షణ. ఎవరు చూసినా చూడకపోయినా మనం ఆ క్రమశిక్షణ ఎప్పుడూ పాటిస్తాము. ఎందుకంటే మనం మన పేరెంట్స్ కోసం వాళ్ళు మన మీద పెట్టిన నమ్మకంని మనం నిర్వేయాలి. తర్వాత మనం ఒక ఆదర్శంగా, ఒక ఆదర్శ పౌరులుగా ఉండాలి అనేది ఎప్పుడు మన మనసులో ఉంటుంది. అవునా కాదా? తో ఉన్న ప్రేమ. అండ్ ఆర్సీఓ గారు రెంటెడ్ బిల్డింగ్ అయినా ఏ బిల్డింగ్ అయినా సరే పిల్లలు చదువుకుంటున్నారు, అదే చాలు. ఓకే, సో మీరు గ్రాడ్యుయేట్ అయిన తర్వాత కూడా ఏదైతే ఆ లింక్ ఉంటుందో ఆ లింక్ని ఎప్పుడూ మీరు మెయింటైన్ చేయాలి. ఇప్పుడు మీరు అలుమినైగా అయిన తర్వాత కూడా
మీ టీచర్స్తో ఇక్కడ మీ జూనియర్స్తో టచ్లో ఉండండి, వాళ్ళకి గైడ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే మీరు వాళ్ళ కోసం ఒక ఆదర్శ, ఒక ఐడియల్గా ఉంటారు. సో అది మేము అండ్ ఆల్సో ద స్కూల్ అడ్మినిస్ట్రేషన్ మేము మీతో ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఒక చిన్న ఇది విజ్ఞప్తి మా తరఫున. అదేవిధంగా మీ మేడం అనూష మేడం మాట్లాడేటప్పుడు సమ్ వెరీ రిమార్కబుల్ అచీవ్మెంట్స్ మాకు తెలియజేశారు. మీ దగ్గర ఒక కెరియర్ గైడెన్స్ సెల్ ఉంది. అంటే కెరియర్ గైడెన్స్ సెల్ అనేది ఫస్ట్ టైం నేనే కాలేజ్లో విన్నాను. ఎందుకంటే కెరియర్ ఏంటి, అందులో కావాల్సిన గైడెన్స్ ఏంటి. సో మీ స్కూల్లో మీకు జూనియర్ కాలేజ్ స్థాయిలో అంత దిశానిర్దేశం వస్తూ ఉంది అంటే నిజంగా మీరు దాన్ని మీ అదృష్టంగా భావించాలి అండ్ దాన్ని సద్వినియోగం చేయాలి. ఇందులో ఆ సెల్లో ఉన్న టీచర్స్తో కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ జేఈ నీట్ ఇస్ గుడ్, దాంతోపాటు మనకి ఉస్మానియా యూనివర్సిటీలో రకరకాల లాంగ్వేజ్ కోర్సెస్, ఆర్ట్స్ కోర్సెస్ అవి కూడా ఉంటాయి. సో దాని మీద కూడా ఇష్టం ఉన్న వాళ్ళకి వీ కెన్ ఎంకరేజ్. అదేవిధంగా లా, మనకి న్యాయవాదులు ఉంటారు కదా పెద్ద పెద్ద. సో హూ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ ఫేమస్ అడ్వకేట్గా ఉన్నారు, మన హైదరాబాద్కి చెందిన వాళ్ళే. సో లా ఈజ్ ఆల్సో అ వెరీ ప్రామిసింగ్ ఫీల్డ్. మీరు ఇంజనీరింగే చేయాలి లేదా మెడిసినే చేయాలి లేదా ఏదో ఒక చేయాలి అనేది కాదు. ఇప్పుడు కొత్త కొత్త ఫీల్డ్స్ వస్తూ ఉన్నాయి. సో ఇట్స్ అ వెరీ సేఫ్ ఫీల్డ్. సేఫ్ అంటే ఇప్పుడు కూడా రకరకాల అందులో సాంకేతిక డెవలప్మెంట్స్ ఉన్నా కూడా జాబ్స్ చాలా వస్తాయి. సో ఇఫ్ యూ వాంట్ టు బీ సేఫ్, ఇంజనీరింగ్ చేసుకోండి. దాని తర్వాత ఏదైనా హైయర్ ఎడ్యుకేషన్ కోసం, ప్రొఫెషనల్ డిగ్రీ కోసం మీరు తప్పకుండా చదువుకోవాలి. గ్రాడ్యుయేషన్ సరిపోదు. ఓకే, దాని తర్వాత మేడం ఇంకొక మాట అన్నారు దట్ యు ఆర్ ఆల్సో వెరీ గుడ్ ఇన్ స్పోర్ట్స్. సో అంటే యు ఆర్ లైక్ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అంటాం కదా, అన్ని రంగాల్లో మీరు విజయవంతంగా ఉన్నారనేది వినడం, మీ మేడం చెప్పడం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. మీ అందరినీ మీ బుక్స్కి పరిమితి కాకుండా మీరు ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేస్తున్నారు, సాధించారు. నేషనల్ లెవెల్లో, డిస్ట్రిక్ట్, స్టేట్ లెవెల్స్లో కూడా మీకు ప్రైజెస్ వచ్చినాయి అంటే చాలా చాలా సంతోషం. అండ్ జిల్లా పరిపాలన అధికారిగా నేను చాలా గర్వపడుతున్నాను. మీకు లాస్ట్ ఇయర్ రిజల్ట్స్లో కూడా ఉమ్మడి జిల్లాలు చూస్తే ఇందాక ఆర్సీఓ గారు చెప్పినట్లు నిజామాబాద్కి మొదటి స్థానం ఉంది. అది కూడా చాలా గర్వపడాల్సిన విషయం. అందులో నా ప్రమేయం ఏమీ లేకుండే, అప్పుడు ఉన్న కలెక్టర్ గారి ప్రమేయం ఉండే. బట్ ఇట్ ఈస్ రియలీ అంటే నేను నా అదృష్టం భావిస్తున్నాను. ఇంత మంచి పిల్లలతో, ఇంత టాలెంటెడ్ స్టూడెంట్స్ ఉన్న జిల్లాల్ని నేను పని చేయడానికి నాకు అవకాశం వచ్చింది. సో ఐ విల్ లీవ్ యూ విత్ అ వెరీ స్మాల్ మెసేజ్. చెప్పేవారు, సో మీరు రకరకాల ఇబ్బందులు వస్తాయండి, అది తప్పదు. ఓకే, స్మూత్ సెలర్ నెవర్ మేడ్. సో ఏది ఎంత ఇబ్బంది పడినా రకరకాల ఇబ్బందులు వస్తాయి, పర్వాలేదు. బట్ యూ షుడ్ ఆల్వేస్ ఫైట్, నెవర్ క్రై, నెవర్ క్రై. మనం ఏడిస్తే ఏమవుతుంది, ఇట్ ఎఫెక్ట్స్ అవర్ న్యూరోలాజికల్ ఆర్డర్. మన ఎంటైర్ బ్రెయిన్ అంతా ఎఫెక్ట్ అయిపోతుంది. దానివల్ల మన యాక్షన్స్ उसमें बड़ा मेडिकल साइंस वगैरह है, वो छोड़िए. द पॉइंट इज यू शुड ऑलवेज फाइट. ఓకే, అండ్ సామ్ దామ్ దండ్ భేద్ ఏది అవసరం ఉన్నా మీరు గెలవాల్సిందే. ఒక మెడల్ వచ్చిన తర్వాత, ఒక సర్టిఫికేట్, ఒక పదవి, ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత ఎవ్వరు మీతో అడగరు అండి, అచ్చా మీరు ఆ రోజు ఎక్కడ వెళ్ళారు, ఏ పార్టీకి వెళ్ళారు, ఆ రోజు ఎందుకు చదువుకోలే, ఆ రోజు ఎందుకు అమ్మగారితో గొడవ పెట్టారు, ఆ రోజు ఎందుకు సినిమాకి వెళ్ళే క్యా కర్నా హై, దట్ ఈస్ ఆల్ దాట్ మ్యాటర్స్. ఓకే, ఒక గోల్ డిసైడ్ చేయండి. ఇట్ కెన్ బి ఎనీథింగ్, మీకు ఇష్టం ఉన్న ఏదైనా ఫీల్డ్ కావచ్చు, అండ్ గివ్ ఇట్ ఆల్. ఓకే, ఒక్కసారి సక్సెస్ అయిన తర్వాత, నేను అంకిత చెప్పింది ఇందాక, నేను ఒక బుక్ రాశాను 71 to 51. సో నా హస్బెండ్ నాకు చెప్తారు, మిమ్మల్ని చూసి ఏదో వెయిట్ లాస్ స్టోరీగా అనిపిస్తుంది. సో ఐ సెడ్ నో, ఇట్ ఈస్ నాట్ దాట్. యాక్చువల్లీ ఇన్ మై ఫస్ట్ అటెంప్ట్ ఐ జస్ట్ గాట్ 71 మార్క్స్. ఒకవేళ ఈ వయసులో, యంగ్ ఏజ్లో చదవకపోతే కష్టం. ఓకే, అప్పుడు
కొనసాగిన ఆకాంక్షలు మనం తప్పకుండా పూర్తి చేయాలి. అండ్ మీ అందరు తప్పకుండా చేస్తారనేది నాకు నమ్మకం ఉంది. యూ స్పీక్ వెరీ గుడ్ ఇంగ్లీష్. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద వే అంకిత ఈజ్ కంపేరింగ్ అండ్ ఆల్సో అనూష మేడం స్పోక్. సో మళ్ళీ మీ అందరికీ నేను శుభాకాంక్షలు ఫర్ అ బ్రైట్ ఫ్యూచర్. అండ్ ఈ కార్యక్రమం కోసం స్కూల్ మేనేజ్మెంట్కి అభినందనిస్తూ I will close my message. Thank you. Telangana University. From intermediate, overall MPC topper, overall BPC topper, overall CEC topper, J. The sparkle moves every sway, a dancer being నిలబడాలి. నేను పాడేది పాటని కథ చిన్నారి మాటలే ఇవి కన్నులు కల్లారా తడి కాపాడేదెవరు మరి అమ్మాయిల వాక్యలలోనే సంఖ్యలు బగ్గించి మరి రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారి పడి మమ్మీ వదిలేసి పెడితే అంకల్ నచ్చి సిటీలు కొట్టారు నల్లకున్నానని నేను నవ్వుల పాలు ఏదో సాధిద్దామని క్లాసెస్ కి వెళ్తే కానీ ఇంటికెళ్ళిపోరా